హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. పోలీస్ వ్యవస్థలో చంద్రబాబు మార్క్. గత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి, కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు మీద కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఒక్కటే ప్రెజర్. గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీసులకి మీరేమో ప్రమోషన్లు ఇస్తున్నారు, అధికారులకేమో మీరు అసలు పట్టించుకోవట్లేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి గత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి ఒక్కటే కామెంట్స్. సోషల్ మీడియా మొత్తం ఇదే కామెంట్స్. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పటికీ మారరు, కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టిన అధికారులపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోరు అని చెప్పేసి రకరకాల కామెంట్స్ అనేది చేశారు. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పని ఇప్పుడు కార్యకర్తల్లో ఫుల్ జోష్ని నింపింది. ఇటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఈ ఇరు పార్టీల కార్యకర్తల్లో ఒక జోష్ని నింపింది, ధైర్యాన్ని నింపింది. ఆ మార్క్ ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పోలీస్ వ్యవస్థలో అనేది ఇప్పుడు కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన రీసెంట్ మార్పు ఏంటంటే, మొత్తం ఈ డీజీపీ డిఎస్పీ స్థాయి రేంజ్లో ఎవరైతే అధికారులు ఉంటారో, పోలీస్ అధికారులు డిఎస్పీ స్థాయి రేంజ్లో మొత్తం వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలని ఇబ్బంది గురి చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే టీడీపీ నాయకుల్ని ఇబ్బంది గురి చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీదే ఎవరైతే టీడీపీ కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళ మీద కాకుండా టీడీపీ కార్యకర్తల మీద ఎవరైతే గతంలో పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరి మీద ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు. ఇందులో చాలామందికి డిఎస్పీ రేంజ్లో ఉన్న చాలామందికి ట్రాన్స్ఫర్లు అనేది చేశారు. ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పెట్టారో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ టు పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కువగా ఎవరైతే కాంట్రవర్సీస్లో ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ టు హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి, పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి చాలామందికి ఇలా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 96 మంది. ఈ 96 మందిలో ఎక్కువగా శృతి రిపోర్ట్ హెడ్ క్వార్టర్స్ నాగేశ్వర రెడ్డి అండ్ శ్రీనివాసరావు గారికి అయితే ఓకే కాశీబుగ్గకి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బాలచంద్రారెడ్డి, విజయ్ కుమారు, చక్రవర్తి, హనుమంతరావు, విజయపాలు, ఇలా అందరూ ఆల్మోస్ట్ 96 మంది డిఎస్పీలలో 56 మందికి రిపోర్టు పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఎంత దారుణంగా గతంలో ఈ పోలీస్ వాళ్ళు వ్యవహరించారన్నది ఈ ఒక్క ఇష్యూ తోటి మనకి ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే వీళ్ళలో అందరూ కాదు, వీళ్ళలో కొందరు చట్టానికి లోబడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోబోతున్నారని చెప్పేసి రీసెంట్గా టీడీపీ నాయకులు చెప్తున్న మాట. సో ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా టీడీపీ శ్రేణుల మీద కావచ్చు, జనసేన కార్యకర్తల మీద, నాయకుల మీద కావచ్చు, వీళ్ళ మీద ఎవరైతే గతంలో అనవసరపు చర్యలు తీసుకొని అనవసరంగా ఇబ్బందులు గురి చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదే ఇబ్బందుల్ని ఫేస్ చేయబోతున్నారు అతి త్వరలో అని చెప్పేసి క్లియర్ కట్గా ఈ ఇష్యూ తోటి అర్థమైపోయింది. సో మొదట్లో రాగానే చాలామంది టీడీపీ తమ్ముళ్ళు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. ఇంకా యాక్షన్ తీసుకోలేదు. గతంలో మేము గత 5 ఏళ్ళు మేము నానా చిత్రహింసలు ఇబ్బందికి గురయ్యాము. బట్ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి తెగ కామెంట్లు పెట్టేశారు ఫేస్బుక్లో. చూశారుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన భారీ మార్పు పోలీస్ వ్యవస్థలోనే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో
ఇంతమందిని ఒకేసారి ఇలా ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే రిపోర్ట్ టు హెడ్ క్వార్టర్స్ అని ఆదేశాలు ఇవ్వడం అన్నది ఆంధ్రదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. సో ఆయన ఒక క్లియర్ కట్ విజన్ తోటి ముందుకెళ్తున్నాడని ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటి చాలా క్లారిటీగా అర్థమైపోయింది. రాగానే హడావిడిగా వాళ్ళని మార్చేసి వీళ్ళని మార్చేసి, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళని సస్పెండ్ చేసి నానా హంగామా అనేది ఆయన చేయట్లేదు. చాలా క్లారిటీగా స్పష్టంగా ఎలా ముందుకెళ్ళాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అని చెప్పేసి ఒక క్లారిటీ, ఒక పద్ధతి, ఒక విజన్ తోటి ఆయన ముందుకెళ్తున్నారు. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మార్క్ రాజకీయం చాలా స్పష్టంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు యాక్షన్లో దిగారు. కేవలం ఈ డిఎస్పీలనే కాదు, త్వరలో ఇంకా ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఆఖరికి కానిస్టేబుల్ని కూడా త్వరలో మార్చే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి చాలామంది ఇప్పటికీ చెప్తున్న మాట. సో ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా క్లారిటీగా అర్థమైంది. దానికి బెస్ట్ ఉదాహరణ రీసెంట్గా మంగళగిరి పోలీస్ స్టేషన్ సంబంధించి చాలామంది అధికారులను సస్పెండ్ చేశారు. ఏది మన టీడీపీ హెడ్ ఆఫీస్ మీద దాడి జరిగిన అంశంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి చాలామంది అధికారులని సస్పెండ్ చేశారు. సో ఇంకా త్వరలో ఇంకా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరి మీద కూడా త్వరలో యాక్షన్ తీసుకోబోతున్నారు. సస్పెండ్ చేయడమో, లేకపోతే పోలీస్ ఎంక్వైరీయో, లేకపోతే జ్యుడిషియరీ ఎంక్వైరీయో ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళ మీద ఉండబోతుంది త్వరలో. సో ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ పోలీస్ వ్యవస్థ అనేది నిజంగా చాలా గౌరవమైన వ్యవస్థ. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి వస్తున్నాడు అంటే గ్రామీణ స్థాయిల దగ్గర నుండి మనం హై స్థాయి పట్టణాల్లో సిటీస్లో కూడా ఒక పోలీస్ అధికారి వస్తున్నాడంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే హీఈస్ ది సొసైటీకి ఆయన ఒక రక్షకుడు. సో అందరూ ఇవాళ హ్యాపీగా మనం అందరూ ఇళ్లలో నిద్రపోతున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ పోలీస్ వ్యవస్థే. ఎస్, పోలీస్ వారు ఉన్నారు, ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అనే ఒక ధైర్యంతో ఇప్పుడు చాలామంది హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాం. అలాంటి పోలీస్ వ్యవస్థలో, అంత గౌరవం ఉన్న పోలీస్ వ్యవస్థలో కొందరు అధికారులు మాత్రం వాళ్ళు పై అధికారుల ఒత్తిడో లేకపోతే రాజకీయ ఒత్తిడో కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళు పోలీస్ డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఏదైతే వాళ్ళు ప్రమాణం చేస్తారో మేము చట్టపరంగానే మేము మా డ్యూటీస్ చేస్తామని చెప్పేసి దాన్ని వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సో ఏది ఏమైనప్పటికీను ఇప్పుడు తీసుకున్న ఈ స్టెప్ అనేది కూడా చాలా హర్షదగ్గ విషయమే. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఎవరు ఎలాంటి చట్ట వ్యతిరేకత పనులు చేయాలన్నా సరే భయపడే పరిస్థితి అనేది క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అయితేనే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు నెరవేరుస్తారు. సో ఏం తమ్ముళ్ళు, చాలా హ్యాపీనా? నాకు తెలిసి నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఇదే రచ్చ. ఇది చంద్రబాబు మార్క్ అంటే ఇది టీడీపీ కార్యకర్తలు కోరుకుంది, ఇది జనసేన కార్యకర్తలు కోరుకుంది అని చెప్పేసి. సో త్వరలో ఇంకా భారీ మార్పులు కూడా చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో చూద్దాం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.